ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆత్మీయ బంధువులందరికీ నా నమస్సుమాంజలి. చిత్రకూటు సప్తాహ తీర్థయాత్ర చేస్తున్నవారు, కుంభమేళా అమృత స్నానము దర్శనం చేసుకున్న వారికి, అనేక తీర్థయాత్రలు తిరుగుతున్న భక్తులకు, శ్రద్ధాళులకు, విశ్వాసులకు, భగవంతుని ఉన్న విశ్వాసం వారికి అందరికీ మరొకసారి నా నమస్సుమాంజలి. చిత్రకూటము విశిష్టత. శ్రీరాముడు చిత్రకూట పర్వతాన్ని గురించి ఏం చెప్పిండే అంటే, సువర్ణకూటం రజతాం కూటం మాణిక్యకూటం మణిరత్నకూటం అనేకకూటం బహువర్ణకూటం శ్రీచిత్రకూటం శరణం ప్రపద్యే. అదండి చిత్రకూటం యొక్క విశిష్టత. అవతార సత్యైన శ్రీరాముడు స్వయంగా స్తుతించెండు. ఈ చిత్రకూట దర్శనం ఎంత విశిష్టత అంటే, మీరు గోస్వామి తులసీదాస్ గారు రాసిన రామాయణంలో ఒక దోహ ఏం చెప్పిండే అంటే, కామతు వేగిరి రాము ప్రసాద అవలోకతు అపహరతు విషాద. ఈ యొక్క చిత్రకూట పర్వతాన్ని కామదిగిరి అంటే కామన, కోరికల యొక్క కూటము. కామదిగిరిని దర్శించుకున్న వారికి చూసినంతనే విషాదము అపహరించకపోద్దని గోస్వామి తులసీదాస్ గారు రామాయణంలో చెప్పిన విషయము. మీరు చిత్రకూట దర్శనం చేసుకుంటే మొదట ప్రముఖ ద్వారం దగ్గర మీరు దర్శనం చేసుకొని అలా ప్రదక్షిణ కోసం బయలుదేరుతుంటే కొంచెం దూరంలో రెండవ ముఖద్వారం వస్తుంది. మొదటిది ప్రముఖ ద్వారము దర్శనము, దాని తర్వాత ప్రదక్షిణ మొదలవుతుంది. దాని తర్వాత రెండవ ముఖద్వారము, అది సనాతన ద్వారం అంటారు. అక్కడ స్వయంభూ ఆ చిత్రకూట పర్వతం యొక్క కామనాదేవుడు శాలిగ్రామాలతో మనకు అక్కడ దర్శనమిస్తాడు. దాని నుండి మనం బయలుదేరుతూ వెళ్తూ ఉంటే సాక్షి గోపాల్ ఎవరైతే ప్రదక్షిణ చేస్తుంటారో ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకొని ఆ గుడి వెనుక శ్రీరామ శ్రీరామ అని రాస్తే, అయ్యా మేము ఇక్కడికి వచ్చినాము, మా యొక్క ప్రదక్షిణను మీరు నోట్ చేసుకోగలరనే ఒక ఉద్దేశంతో శ్రీరామాన్ని రాస్తుంటారు. అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే, ఇప్పటిదాకా మీరు ప్రదక్షిణ చేసింది ఇది మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుద్ది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అటు ఎడమ దిక్కు చూసినట్లయితే లక్ష్మణ పహాడి అని ఒకటి కనిపిస్తుంది. అక్కడ శ్రీరాముడు ఈ యొక్క చిత్రకూట నివాసం చేస్తున్నప్పుడు వారి రక్షణార్థము లక్ష్మణుల వారు లక్ష్మణ పహాడి మీద రక్షణ కోసము అక్కడ నిలబడేవాడు. అది ఇప్పుడు లక్ష్మణ పహాడి అని పేరుతో పిలువబడుతుంది. ఈ యొక్క పర్వతం ప్రదక్షిణంలో ఆంజనేయ స్వామి చిన్న గుడి ఉంటుంది. అక్కడ ఒక పండితుడు కూర్చుంటాడు. అక్కడ మీరు దర్శనం చేసుకుంటే ఆయన గోస్వామి తులసీదాస్ గారు రచించిన చౌపాలుతో ఆయన ఆశీర్వాదం ఇస్తుంటాడు. అక్కడ ముందుకు పోతుంటే మూడవ ముఖద్వారము చాలా విశిష్టమైంది, చాలా ఆకర్షణమైంది కనిపిస్తుంది. ఈ యొక్క చిత్రకూట పర్వతం యొక్క ఆయనను దర్శనం చేసుకుని ముందుకు పోతుంటే నాలుగవ ముఖద్వారం కనిపిస్తుంది. అలా ఒక ప్రదక్షిణ 5.5 కిలోమీటర్లలో ఈ యొక్క చిత్రకూట ప్రదక్షిణ అయిపోతుంటుంది. ఎందుకు చిత్రకూటానికి ఇంత ప్రాముఖ్యత అని అంటే, మనము కొంచెం సత్యయుగం గురించి ఆలోచించుకోవాలి. సత్యయుగము
లో పాలకడలిలో దేవదానవులు సముద్ర మంథనం చేసిండ్రు. దాంట్లో ఎన్నో రకాల తోబాటు లాస్ట్లో అమృతం వచ్చింది. మరి ఆ పాలకడలి ఎక్కడ అంటే ఇప్పుడున్న చిత్రకూట్ స్థలమే. దానికి మీకు ప్రతీకగా ఇప్పటికీ పైశ్వని నది అని ఉంది అక్కడే. అది రామ్ఘాట్లో కలుస్తుంది. ఆ నీళ్లు చూస్తే తెల్లగా ఉంటాయి, పాలలాగా చూడొచ్చు. ఇంకోటి, ఇక్కడ మందరాచల పర్వతాన్ని కవ్వంగా చిలికిండ్రు కదా. ఇక్కడికి 80 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఉన్న మయ్యరే మందరాచల పర్వతం. ఆ పర్వతాన్ని కవ్వంగా సముద్రాన్ని చిలికించిందని అంటారు. ఇక్కడనే మాతా లక్ష్మి ఉద్భవ స్థలం. ఇక్కడే అమృత భాండము వచ్చింది. ఇక్కడి నుంచే దేవతలకు అమృతాన్ని పంచింది. ఇక్కడనే విష్ణు భగవానుడు మోహిని రూపం ధరించిండు. ఇంకా చెప్పాలని అనుకుంటే ఇక్కడ పక్కకే చిత్రకూటి యొక్క ఈ పర్వతానికి ఛాయలో అమ్మవారు 52 శక్తిపీఠాల్లో ఒకటైన స్థలం ఇక్కడనే ఉంది. ఇప్పుడు ఉన్న గాయత్రి శక్తిపీఠం యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యుల వారు 24 సంవత్సరాలు గాయత్రి 24 లక్షల పురస్చరణాలు చేసి గాయత్రి సిద్ధ పురుషులు వారి స్వహస్తాలతో ఇక్కడ గాయత్రి మాత ప్రతిష్టాపన, ఎక్కడైతే 51వ శక్తిపీఠం ఉంటుందో ఆ 52వ శక్తిపీఠాల్లో అక్కడే స్థాపించబడింది. ఇంకా చెప్పాలనుకుంటే 1994లో ఇక్కడ అశ్వమేధ యజ్ఞం జరిగింది. ఎంతో లక్షల మంది ఆ యజ్ఞంలో పాలు పంచుకున్నారు. ఇంకా చెప్పాలంటే మనకు ఇక్కడ ఆ అమ్మవారి స్థలంలో నిత్య యజ్ఞాలు జరుగుతాయి. ఏంటి విశేషత అంటే యజ్ఞము ప్రాచ్యం ప్రణయాథ సఖాయ అన్నారు. ఇక్కడ ఇది ఋగ్వేదంలో. ప్రత్యేక శుభకార్యము యజ్ఞంతోనే ప్రారంభించాలి. ఇది ఋగ్వేదం యొక్క 10:101/2 దాంట్లో చెప్పిన విషయము. ఏ శుభకార్యము అయినా యజ్ఞంతోనే ప్రారంభించాలి. భద్రనో అగ్నిరాహుత యజుర్వేదంలో 15/38లో చెప్పింది ఏంటంటే భద్రనో అగ్నిరాహుతాహ, యజ్ఞంలో ఇచ్చిన ఆహుతులు అందరికీ కళ్యాణకారకమైనవి. ఇంకా చెప్పాలంటే అయాగ్నియే హతవర్చ భవతి, ఇది అధర్వవేదం యొక్క 12/2:27లో చెప్పిన విషయము. యజ్ఞము చేయనుచో తేజస్సు నశిస్తుందట. యజ్ఞచ్చ బ్రహ్మమేయం క్రియతే తనూహ, ఈ మనుస్మృతిలో చెప్పిన విషయం అండి. 2.28లో 2.28లో యజ్ఞము కానీ మహాయజ్ఞాల ద్వారా ఈ శరీరంలో బ్రాహ్మణత్వము జాగరణ అవుద్దని. అట్లనే నా హత్పరో ధర్మ అని, నా అగ్నిహత్పరో ధర్మ కూర్మ పురాణంలో చెప్పిన విషయం ఏంటి? అగ్నిహోత్రుని మించిన ధర్మకార్యం ఇంకొకటి లేదు. ఇంకా తెలుసుకుంటే మనకు యజ్ఞ కళ్యాణహేతవ విష్ణు పురాణంలో ఉద్ధరణ ఉంది. యజ్ఞం వలన అందరికీ మంచి జరుగును, అందరి కళ్యాణం జరుగును. సర్వబాధా నివృత్త్యార్థం సర్వాన్ దేవాన్ యజ్ఞేతు బుధః, ఇది శివపురాణంలో చెప్పిన విషయం అండి. అన్ని బాధలు తొలగడానికి బుద్ధిమంతులైన వారు, తెలివిమంతులైన వాళ్ళు, ప్రజ్ఞులు, ధర్మాత్ములు దేవతలను పూజించడానికి యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఇది యజ్ఞం యొక్క విశిష్టత. అనహాతో అధ్వరం వ్రజేత్,
ఈ యజ్ఞవల్క్య మహర్షి చెప్పిన విషయం ఏమంటే అనహుతో అధ్వరం వ్రజేత్, ఆహ్వానం లేకున్నా పిలుపు లేకున్నా యజ్ఞంలో పోయి మనము ఆ యజ్ఞంలో పాలు పంచుకోవాలి. యజ్ఞ దర్శనము, యజ్ఞంలో కావలసిన ఆ క్రతువులు మనం చేస్తుండాలి. దానికి ఆహ్వానము, అయ్యో మమ్మల్ని పిలిచిండ్రా, వాళ్ళు విలువలేదు, మేము ఎట్లా పోవాలి, అహంకారం వద్దు. యజ్ఞము సర్వత్ర దర్శనీయము. ఇంకా ఇక్కడ పోతుంటే మీకు రామ్ ఘాట్, దాని విశేషత చెప్పుకోవాలంటే మత్ గజేంద్రనాథ్ యొక్క ఆ బ్రహ్మ స్థాపించిన శివ మందిరం ఉన్నది. దాని చరిత్రాత్మకమైన ఘటన ఏంటంటే చిత్రకూటులో ఔరంగజేబు ఈ మందిరాలను కూలదోయమని సైన్యాన్ని పంపిస్తే ఇక్కడికి వచ్చి ఏ మందిరాన్ని స్టార్టింగ్ అయితే ఇట్లా పగలగొట్టాలని చూసిండ్రు, అందరూ చనిపోయిందట. అప్పుడు ఆయనకు ఫర్మాన్, రాజా ఆజ్ఞ జారీ చేయాల్సి వచ్చింది. చిత్రకూట్లో మందిరాలకు ఎటువంటి హాని చేయొద్దని ఆయన ఫర్మాన్ జారీ చేసిన ఆ ఫర్మాను, ఆ రాజా పత్రము ఇప్పటికి చిత్రకూటు యొక్క మ్యూజియంలో ఉన్నదండి, చూడొచ్చు ఎవరు తెలుసుకున్న వాళ్ళు. ఇక్కడ ఏంది విశేషత రామ్ ఘాట్కు అంటే దాంట్లో పైశివని నది కలుస్తుంది, అందులోనే మందాకిని నది వచ్చి కలుస్తుంది. అక్కడ ఎదురుగానే మధ్యప్రదేశ్, ఇటు ఉత్తరప్రదేశ్, అటు ఘాట్లు ఉన్నాయి, ఇటు ఘాట్లు ఉన్నాయి. అక్కడ ఇంకా ఏంటి విశేషత అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు శ్రీ గోస్వామి తులసీదాసు ఎవరైతే రామాయణాన్ని రచించిండో ఆయనకు రామలక్ష్మణ దర్శనం చేయించిండు. ఈ యొక్క విషయము రామాయణంలో మనకు కనిపిస్తుంది. ఎలా అంటే అక్కడ ఆంజనేయ స్వామిని వేడుకుంటాడు ఎన్నోసార్లు, అయ్యా మాకు శ్రీరాముల వారి దర్శనం కల్పించు, ఎలా అని ఆయన వేడుకుంటే ఆంజనేయ స్వామికి దయగలిగి ఒకనాడు ఆ రామ్ ఘాట్ దగ్గర స్నానం చేయడానికి వచ్చి గోస్వామి తులసీదాస్ గారు స్నానం చేసిన తర్వాత చందనాన్ని అరగదీస్తుంటాడు. అక్కడ ఒక చౌపాయి వస్తుంది రామాయణంలో, ఏమని, चित्रकूटके घाट पर बैसंतन की भीड़, तुलसी गिसे चंदन तिलक देत रघुवीर. ఆ ఇద్దరు పురుషులు వచ్చి తులసి దగ్గర చందనను రాస్తూ ఉంటే తులసి దగ్గర వచ్చి చందనాన్ని తిలకంగా పెట్టుకుంటుంటారు ఇద్దరు పురుషులు. అయినా గుర్తుపట్టాడు తులసీదాస్ గారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు చిలుక రూపము దాల్చి ఆయన చెవులో చెప్తాడు, అరే బాబు, నీవు చందనానికి ఇష్టం నిమగ్నం అయిపోయినావు, నీ ముంగడ కూర్చున్న వాళ్ళు రామలక్ష్మణులు. అలా ఆయన దర్శనం ఇప్పించిన ఆ రామ్ ఘాట్ ఇప్పటికీ తులసీదాస్ యొక్క విగ్రహం అక్కడ ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇంకా తెలుసుకున్నట్టయితే భరత్ కూప్ అని దగ్గరలో ఉంటుంది, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది శ్రీరాంపూర్ దగ్గర. అక్కడ కూప్ అంటే బావి. శ్రీరాముని పట్టాభిషేకము అవుతుంది ఉదయం అనగానే ఆ తండ్రి ఆజ్ఞ, కైకేయి వలన ఆజ్ఞతోని వనవాసం 14 సంవత్సరాలు చేయవలసి వచ్చి బయలుదేరినప్పుడు చిత్రకూట వచ్చినప్పుడు శ్రీరాములు లక్ష్మణుల వారు సీతమ్మ వారితో వారిని వాపస్ తీసుకుపోవడానికి భరత్ వారి యొక్క తమ్ముడు సపరివారము అందరూ మంత్రులతో కలిసి సైన్యంతో కలిసి అయోధ్యవాసులతో కలిసి నివేదన చేయడానికి వస్తాడు చిత్రకూటకు భరతుడు. ఇక్కడనే పట్టాభిషేకం చేసుకొని రాజును చేసి తీసుకుపోతాను వస్తాడు. ఆ సర్వ పుణ్య నదీ జలాల యొక్క జలము ఆయన తీసుకొస్తాడు పట్టాభిషేకానికి. శ్రీరాముల వారు తన మాట మీద నిలబడి దానికి వాపస్ పోవడానికి ఒప్పుకోడు, కానీ ఆయన యొక్క పాదుకలు భరతుని యొక్క కోరిక మేరకు ఇస్తాడు. మరి ఈ పట్టాభిషేకంకు తీసుకొచ్చిన జలాలు ఏం చేయాలి, వాపస్ ఎట్లా తీసుకుపోతావు, ఎందుకు, నేనా పట్టాభిషేక్తుని కాను అని
మంత్రులతో మంథనం చేసినప్పుడు, అయ్యా ఈ బావిలో పోయండి చిత్రకూట్లోనే, ఇది మీ పేరు మీద భరత్ కూప్ అనే పేరుతో ఇది కూడా ఒక తీర్థస్థలంగా భవిష్యత్తులో ఉంటుందని వారు గురువర్యులు చెప్తారు. ఆ సమస్త పుణ్య నదీ జలాల నీరు ఆ భరత్ కూపులో ఉంది, చిత్రకూటుకు 10 కిలోమీటర్ల దూరంలో. ఇంకా చెప్పాలనుకుంటే సతీ అనసూయ ఆశ్రమము, అత్రి ముని తపస్థలి, మందాకి నది ఉద్భవ కేంద్రము చిత్రకూట్లోనే ఉంది. తన భర్త కోసము తపస్సుకు విఘ్నం జరుగుతుంది, నీళ్లు దొరుకుతలేవని గంగను తన తపశ్శక్తితోని సతీ అనసూయ గారు ఆ స్వర్గం నుంచి తీసుకొచ్చింది ఇక్కడే. అదే మందాకిని ఉద్భవ స్థలము. చిత్రకూట ఆశ్రమం అనసూయాశ్రమం ముంగట్నే ఉంటుంది. రెండవది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సతీ అనసూయని పరీక్షించడానికి ఒక కథ ఉంది. వచ్చినప్పుడు వారి కోరిక మేరకు అన్నప్రసాద్ ఇవ్వాలని వారి యొక్క వ్రతాన్ని బట్టి వాళ్ళు చెప్తే అందుకు వారిని చంటి పిల్లలుగా చేస్తుంది వారికి భోజనం పెట్టడానికి. ఆ యొక్క తల్లిలా ఆ పిల్లలు బ్రహ్మ విష్ణు వేసిన పిల్లలుగా చేసి ఉయ్యాల్లో వేసి వారికి అన్న ప్రసాదాలను ప్రసాదిస్తుంది. వారిని వెతుక్కుంటూ సరస్వతి మాత, లక్ష్మీ మాత, పార్వతీ మాత వస్తారు, మా భర్తలు ఎక్కడ పోయినారు, వాళ్ళు వచ్చింది ఇక్కడికే. అప్పుడు అమ్మవారిని సతీ అనసూయను వేడుకొని మళ్ళీ వారికి స్వరూపాలను ఇచ్చి వారి భర్తను వాళ్ళకి అప్పచెప్పిన స్థలం ఇదే. ఈ యొక్క వనవాసము శ్రీరాముంది 14 సంవత్సరాల వనవాసంలో 11.5 సంవత్సరాలు చిత్రకూట్లనే ఉన్నారు. వివిధ రకాలైన దైవశక్తుల యొక్క శక్తులను ఈ యొక్క చిత్రకూట పర్వతం నుంచి వాళ్ళు గ్రహించారు. వారి యొక్క మార్గదర్శనము అత్రేముని అనసూయ వారు చేశారు. శరభంగ ఆశ్రమం ఉంది, మార్కండేయ ఆశ్రమం ఉంది. ఎన్నో ఆశ్రమాలకు ఎందరో తపస్సులు, ఋషులు, మునులు, యోగులకు ఇది ఒక ఆలవాలమైన పుణ్యక్షేత్రము. ఎలాగైతే హిమాలయాలు శివుడికి స్వస్థలము, ఆయన యొక్క శివుని ప్లేసు అట్లనే అమ్మవారి స్థలము అది చల్లటి స్థలము హిమాలయాస్, ఇది వేడి స్థలము. ఈ యొక్క వింధ్యా పర్వతాలు ఇది అమ్మవారి స్థలంగా శాస్త్రము చెబుతుంది. ఇక్కడ మనము చూసినట్టయితే శ్రీరాముని విశిష్టతలు ఎన్నో కోణాల నుండి మనం చూడవచ్చు. మన నిత్య జీవితంలో రామాయణం నుండి మనకు ఎటువంటి సమస్యలు వచ్చినాయి, అన్ని సమస్యలు రామాయణంలో ఉన్నాయి, అన్ని సమాధానాలు రామాయణంలో దొరుకుతాయి. తండ్రితో కొడుకులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలి, భార్యతో భర్త ఎలా ఉండాలి, వారి మధ్య సామంజస్యం ఎలా ఉండాలి, రాజ్యాన్ని పట్టాభిషేకము రేపు అవుతుందనగా ఇవాళ తెలిసింది ఏంటంటే వనవాసం పోవాలంటే వెళ్ళిపోతాను బయటకు వచ్చేసిండు. అదే భరతునికి పట్టాభిషేకం చేసుకోమని వాళ్ళ తల్లి ఆజ్ఞిస్తే నో, ఆయన అన్న ఉండగా నేనెందుకు, అయోధ్య రాజ్యాన్ని నాకు వద్దంటే నాకు వద్దని వాళ్ళ ప్రేమ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా మనం చూసినట్టయితే ఆ యొక్క ఋషి పరంపరను ముందుకు తీసుకొచ్చిన ఒక మహాపురుషుడు అక్కడ ఉన్నారు. ఆయన పేరు శ్రీ రాంభద్రాచార్యుల వారు. రాంభద్రాచార్యుల వారు చూపు లేకున్నా ఆయన యొక్క విశేషమైన దృష్టితో మహా ఆచార్యులు ఒక యూనివర్సిటీని స్థాపించారు. శ్రీరామాయణం మీద ఎన్నో ఉపన్యాసాలు వారు చేసిండ్రు. ఆ సూక్ష్మమైన విషయాలను వారు ఉన్నతమైన ఉత్కృష్టమైన కోటి మహాపురుషులు ఇక్కడే చిత్రకూటలో వారి యూనివర్సిటీ ఉంది, ఇక్కడే ఉంటారు. ఇంకా చెప్పాలనుకుంటే రాజకీయంలో
60 సంవత్సరాలు రాగానే రాజకీయం విరమించిన శ్రీ నానాజీ దేశ్ముఖ్ గారు తన యొక్క 60 సంవత్సరాలు రాజకీయం చేసి వదిలేసి ఇక్కడ ఆశ్రమాన్ని పెట్టాడు, శ్రీరామ్ కుటి అని. ఒక ఆరోగ్యధామ్ స్థాపించాడు. ఒక నన్నీ దునియా అనే పిల్లలకు స్కూళ్ళు స్థాపించాడు. అనూహ్యమైన శిక్ష మన భారతీయ పద్ధతిలో ఆయన చేసిండు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్తమైన గ్రామీణులకు వారి యొక్క పంట పొలాలకు సంబంధించిన జ్ఞాన విజ్ఞానాన్ని వారు ఒక కేంద్రాన్ని నెలబో ఒక మోడల్గా డైరీ టెక్నాలజీ కానీ, ఆర్గానిక్ యొక్క ఎరువుల గురించి కానీ, ఈ యొక్క వాతావరణ విశ్లేషణ గురించి కానీ, ఈ యొక్క వనౌషధుల యొక్క పెంచడం ఎలా అని, దాని నుండి ఎలా మందులు తయారు చేయాలని ఫ్యాక్టరీ నిర్మించిండ్రు, హాస్పిటల్ను నిర్మించిండ్రు. ఆరోగ్యధాము రకరకాల ఉత్పత్తులు తయారు చేసే విధానము ట్రైనింగ్ అక్కడ కల్పించిండ్రు. పెద్ద యూనివర్సిటీ అక్కడ ఉంది మన చిత్రకూటంలో. ఇది మన నానాజీ దేశ్ముఖ్ వారు శ్రీకారం చుట్టిండ్రు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ దత్తాత్రేయ భగవాన్ జన్మస్థలం చిత్రకూటి. ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రులు అత్రిముది అనసూయ వారి యొక్క జననం చిత్రకూటి. దీంట్లో సందేహం లేదని నా విచారము, విశ్వాసము. ఇంకా చెప్పాలనుకుంటే ఈ రామాయణంలో సీతా కళ్యాణం అనే ఘట్టము ఎక్కడ వస్తుందంటే ఆ అనసూయ అత్రిముని ఆశ్రమానికి రామలక్ష్మణులు సీతా సమేతంగా పోయినప్పుడు సీతమ్మ వారికి అనసూయమాత పతివ్రత ధర్మాన్ని బోధించిన సమయంలో ఆ అనసూయమాత అడుగుద్ది సీతమ్మ వారిని, అమ్మ నీ యొక్క సీతా కళ్యాణం యొక్క వివరణ నాకు వినిపిస్తావా అని. అప్పుడు సీతమ్మ వారు తన కళ్యాణాన్ని వర్ణించిన విషయమే ఈ రామాయణంలో మనకు కనిపిస్తుంది. అదండి అక్కడ ఉన్న విశేషతలో స్థల పురాణము. అక్కడ స్థలము మహత్యం ఉంది, జల మహత్యం ఉంది, వాయు మహత్యం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలనుకుంటే మనము ఒక ముఖ్యంగా ఆఖరి మాటలు చెప్పాలనుకుంటే ఈ తీర్థయాత్ర చేస్తున్న మీరు ఈ చిత్రకూటానికి రావడము ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక మీ పూర్వజన్మ యొక్క సుకృతం ఉంటుంది, పుణ్యఫలం ఉంటుంది. ఇక్కడ ఎందుకు మీరు వచ్చిందనంటే ఏదో జన్మలో అవతారి సత్తతోని రామావతారంలో మీరు ఏదో రూపకంగా శ్రీరామునితో ఉన్న వ్యక్తులు కనుక మీరు ఇక్కడికి రాగలిగారు. మీరు ఆ యొక్క అవతారి సత్తతో గణించిన ఆయనతో పనిచేసిన పుణ్యము మీలో ఉంది కనుకనే ఇక్కడికి మీరు వచ్చి ఈ యొక్క స్థలంలో మీరు యొక్క చిత్రకూట సాప్తా చేస్తున్నారు. చిత్రకూట సాప్తా కానీ ఈ తీర్థయాత్రలు చేయడం ఎందుకంటే మనుషుల్లో దైవత్వము, భూమి మీద స్వర్గము. అందుకే నేను చెప్పాల్సుకుంది ఏమంటే మీరు మీ యొక్క ఇండ్లకు బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ యొక్క సూక్ష్మమైన తత్వాన్ని మీలో ఆ దైవత్వాన్ని పెంపొందించుకోండి. మీ యొక్క గృహాన్ని, మీ యొక్క ఊరును, ఈ యొక్క భూమిని స్వర్గంగా నిర్మించండి. ప్రతి తీర్థయాత్రలకు పోయినప్పుడు పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, పరుల యొక్క దుఃఖాలను మనం తీసుకొని మన సుఖాన్ని వాళ్ళకి ఇవ్వడం అనేది ఈ యొక్క దైవత్వానికి ప్రతీక. వీలున్నంతలో మీ యొక్క స్తోమతగా ఈ యొక్క తీర్థస్థలాల్లో పుణ్యకార్యాలు, సత్కర్మలు చేయడము మంచిది అని శాస్త్రం చెప్తుంది. ఇంతటితో ఈ యొక్క వాణి ఆపేస్తూ మీ అందరికీ ఆ పరంపిత పరమాత్మ మీ యొక్క సమస్త కోరికలను నెరవేర్చును. ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ధన్యవాదాలు.